మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము హెచ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము. ఆ దినమందు నేను ఇశ్రాయేలులకు చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకునేటువంటి రోజు అంటే దేవుని ఆధారము చేసుకోకుండా ఐగుప్తును ఆధారము చేసుకుంటున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఎన్నోసార్లు హెచ్కేలు గారు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేసి దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో ఆ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ధైర్యంలో కోల్పోతూ వచ్చాడు. వారి మధ్య ఉండటానికే ఎంతో భయముగా ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు వారి మధ్య నేను ధైర్యముగా మాట్లాడేటువంటి శక్తి నీకు ఇస్తాను, నన్ను తెలుసుకునేటువంటి రోజు దగ్గరికి వచ్చింది. వారు దేనినైతే ఆధారము చేసుకొని జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారో దాని అంతటిని నేను తీసివేస్తాను. ఇశ్రాయేలు కొమ్ము చిగురింప చేస్తూ ఉన్నాను కాబట్టి వారిలో నీకు మాట్లాడటానికి నేను శక్తినిస్తాను, నీకు ధైర్యమునిస్తాను అని హెచ్కేలు గారిని బలపరిచేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు, ప్రోత్సాహపరిచేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దైవికమైనటువంటి కార్యాలు అనేక మందికి చెప్పటానికి భయపడిపోతూ ఉంటాం. ఎందుకని? తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటారని, వాక్యమును తిరస్కరించి రకరకాలుగా పోల్చుకున్నటువంటి వారుగా ఉంటారని. హెచ్కేలు మాదిరిగా ఎన్నో వాక్యాలు చెప్పాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కానీ ఎంతో భయము కలిగినటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. నేడు సంఘాల్లో ఇది బాగా చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. వాక్యము చెబుతూ ఉంటుంటే విశ్వాసులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు వారుగా కనబడుతూ ఉంటారు. ఇది మా కొరకే, మమ్మల్ని ఉద్దేశించే అని అనుకున్నటువంటి వారుగా ఉంటారు. వీరికి ఏ వాక్యాలు చెప్పాలన్నా ఇబ్బందే. అలాగా హెచ్కేలు గారు వారి మధ్య మాట్లాడటానికి భయం వేస్తున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది. ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు ప్రోత్సాహపరచడానికి, దేవుని వైపు తిప్పటానికి, దేవుని యొక్క మాటలను తెలియచేయటానికి ఎన్నోసార్లు పని పూనుకున్నప్పటికీ ఇప్పుడుకి వచ్చేసరికి ఎంతో బలహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎంతో నిరుత్సాహముగా, ధైర్యం లేనటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు స్వేచ్ఛను కలిగినటువంటి జీవితం ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క కొమ్మును చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు శక్తినిస్తాను అని అంటున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. నిజమే కదా? ఎవరైతే దేవుళ్ళు ఎదగటానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుని యొక్క స్వరూపమును రావటానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారే దేవుని మాట వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సమకూర్చితే వారు వింటారు, దేవునికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను సమకూరిస్తే అలాగా హెచ్కేలు గారి మాటలు వింటారు అని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని వాక్యం మనకు అర్థము కాదు. ఎప్పుడైతే దేవునికి వస్తూ ఉంటామో, మన యొక్క జీవితము కాపాడుకోవటానికి, ఆత్మీయంగా ఉండటానికి ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉంటామో అప్పుడే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడే సరిచేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడే మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితము చిగురింప చేసేటువంటి జీవితంలోనికి వచ్చింది. వారి కొమ్మును హెచ్చింపచేయటానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అప్పటి వరకు వారి జీవితం ఎలా ఉన్నదంటే ఐగుప్తును ఆధారము చేసుకొని జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి దానిని ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఐగుప్తు మాదిరిగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి దాని నుంచి తప్పించి దేవుడు తన బిడ్డలుగా తెలుసుకుంటారు, నన్ను ఇక తెలుసుకుంటారు. ఆ ఐగుప్తు నుంచి నేను తప్పిస్తాను నా బిడ్డలను, నేను ఎవరో తెలుసుకుంటారు అని తెలుసుకున్నటువంటి రోజు, ఆ దినము వస్తుందని హెచ్కేలు గారిని బలపరిచేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని పరిపూర్ణముగా తెలుసుకునేటువంటి రోజు ఈరోజు. ఇంకా మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామా? మనము ఏదో ఆధారము చేసుకొని ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నామా?
ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తును ఆధారం చేసుకొని ఎలా పడితే అలాగ జీవిస్తున్నటువంటి వారుగా ఉంటూ వచ్చారు. దేవుడిని తెలుసుకోలేకుండా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇశ్రాయేలు గారు ప్రజల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మన జీవితంలో కూడా దేవుని తెలుసుకోలేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నామా? ఏదో మనకు ఆధారం చేసుకొని మన భక్తే కానివ్వండి, మన స్వనీతే కానివ్వండి, మన యొక్క పేరే కానివ్వండి, మన యొక్క ప్రఖ్యాతే కానీ, మన యొక్క ఉందాతనమే కానివ్వండి, రకరకాలుగా ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటాము కదా. ఇలాగ జీవించుకునేటువంటి వారి జీవితము దేవుడు ఏ విధానంలో తెలియజేస్తూ ఉన్నాడంటే, వారు నన్ను గుర్తెరగలేదు, వారు నన్ను తెలుసుకోలేదని చెబుతున్నటువంటి మాటలు మనకి ఇలాగా అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మనం ఆధారం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఏదో ఒకటి ఆధారం చేసుకొని దేవుని తెలుసుకోలేనటువంటి రీతిలో బ్రతుకుతున్నటువంటి వారముగా ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏదో ఒకటి ఆధారం చేసుకొని ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని ఏ విధంగా ఆధారం చేసుకుని జీవిస్తూ వచ్చారో, మనము కూడా ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఈ లోకంలో దేవుని తెలుసుకోలేనటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిపూర్ణముగా దేవుని తెలుసుకునేటువంటి రోజు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనములో, ఇశ్రాయేలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన యెడల ఐగుప్తులు ఇక వారికి ఆధారము ఉండరు. అప్పుడు నేను ప్రభువునే యెహోవానని ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇలాగ వారు చెడిపోవటానికి, పతనమైపోవటానికి, వారి జీవితం ఇష్టానుసారంగా జీవించడానికి కారణం ఏమిటి అనంటే ఐగుప్తులో ఉన్నటువంటి పాపము, కోరికలు, విగ్రహారాధన, వాటి ప్రకారంగా ఐగుప్తులు ఏమైతే ఉందో దాని ప్రకారముగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అలాగ ఉన్నప్పుడు దేవుని ఎలాగ తెలుసుకుంటారు? పాపంలో ఉన్నటువంటి వారు దేవుని తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు. పాపపు ఊబిలో ఉన్నటువంటి వారు, పాపమని బానిసత్వంలో ఉన్నటువంటి వారు, విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు దేవుని తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు. ఇప్పుడు వారికి విడుదల కలిగినటువంటి రోజుగా చూస్తూ ఉన్నాం, విమోచన కలిగినటువంటి దినముగా చూస్తూ ఉన్నాం. వారి కొమ్మును, ఇజ్రాయెల్ యొక్క కొమ్మును చిగురింప చేసేటువంటి జీవితము మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు వారి జీవితము దేవుని దృష్టికి చిగురు లేనటువంటి జీవితముగా, వాడబారినటువంటి జీవితముగా, ఎండిపోయినటువంటి జీవితముగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు చిగురింప చేసేటువంటి జీవితంలోనికి నేను వారిని నడిపిస్తాను, వారి నా ప్రజలు, స్వకీయ సంపత్తిగా నేను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను అని దేవుడు మరిచిపోలేదండి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మరిచిపోకుండా వారి పట్లగా నెరవేర్చేటువంటి దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. సంవత్సరం మన ఏడలో కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. మనము మరిచిపోయినా కానీ దేవుడు వాగ్దానము మన ఏడల నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటాడు, నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. మరిచిపోకుండా వారి కొమ్ములను చిగురింప చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. వారు ఎలాంటి వారైనా సరే, ఎంత ఘోరమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ వారిని ఐగుప్తుని ఆధారం చేసుకోకుండా, వాటి వైపు వెళ్ళకుండా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆదరించి బలపరిచి నడిపించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తుని లేకుండా చేస్తూ వచ్చాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి ప్రభుని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశంలో బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యములకు జీతమాయను. ఐగుప్తునే లేకుండా దేవుడు చేస్తూ వస్తున్నాడు. తన బిడ్డల కొరకే ఏమైనా చేయగలగటానికి శక్తి కలిగినటువంటి వాడు, తన బిడ్డల కొరకే ఏమైనా బాగుపడటానికి, దేవునిలో ఎదగటానికి, దేవుని మార్గంలో రావటానికి, దేవుని యొక్క చేతి నీడలోనికి రావటానికి, దేవుడు తన బిడ్డలను కాపాడుకోవటానికి, ఏదైనా చేయడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఐగుప్తుని ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి వీరి జీవితంలో ఐగుప్తునే లేకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. ఐగుప్తు లేకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. నెబుకద్నెజరుని రాజును ఏర్పాటు చేసుకొని దానిని బానిసత్వముగా చేసుకొని దాని సొమ్మంతటిని, ఆస్తంతటిని తన సైన్యములకు జీతముగా పంచిపెడుతూ వచ్చాడు, లేకుండా చేస్తూ వచ్చాడండి. దేవుడు బిడ్డల కొరకే ఏదైనా చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఇది మనము గుర్తెరుగుతూ రావాలి. ఈ దినమున నువ్వు దేనినైనా ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నావా? దాన్ని విడిచిపెట్టు. ఈ దినముని విడిచిపెట్టు. ఒకవేళ విడిచిపెట్టకపోతే
దేవుడు నీతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాన్ని విడిచిపెడితే నీకెంతో క్షేమము, నీ జీవితము చిగురింపచేసేటువంటి జీవితముగా ఉంటుంది, నీ జీవితం ఎంతో క్షేమం కలిగిన జీవితముగా ఉంటుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తును ఆధారం చేసుకుంటూ ఉన్నామా? ఈ లోకమును ఆధారం చేసుకుంటూ ఉన్నామా? మన జ్ఞానమును, మన బుద్ధిని, మన పేరును, మన యొక్క తెలివితేటలను ప్రతిదాన్ని ఆధారం చేసుకొని దేవుని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో మన మనోనేత్రాలు వెలిగించబడుతూ రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి వాడివిగా ఉండాలి. 25వ సంవత్సరంలో దేవుని ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడివిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా నువ్వు దేనిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చావు. ఈ 2024 సంవత్సరము దేనిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చావు. దేవుడు దాని నుంచి నీకు విడుదల చేయడానికి, నేను విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి ఘోరమైనటువంటి పాప బంధకాలు ఇరుక్కుపోయినా సరే, కష్టాలలో, లేమిలో, బాధలో, ఇరుకులో, ఉపద్రవాలలో మునిగిపోయినప్పటికీ దాని అంతటిని తొలగించి తప్పించి ఈ రోజున నీ జీవితంలో చిగురింపు చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేయటానికి, నీ బ్రతుకును మార్చడానికి ప్రభువా నన్ను క్షమించు, ఐగుప్తులోనికి వెళ్ళకుండా ప్రభువా మీ యొక్క నీడలోనే ఉండటానికి కృప చూపించయ్యా అని ప్రాధేయపడితే, దేవుని పాదాలు పట్టుకుంటే ఎంతో ధన్యుడవు, ధన్యురాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని తెలుసుకోవడానికి నీకు చివరి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇలాగ తెలుసుకొని మనము దేవుని ఆధారం చేసుకుని జీవించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. లాస్ట్ ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలో చూసుకుంటే, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అదే చేస్తూ వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలు. వేరొక దానిని అనుసరిస్తూ వచ్చారు, ఐగుప్తును అనుసరిస్తూ వచ్చారు. శ్రమలు వారికి విస్తరింప చేస్తూ వచ్చాడు దేవుడు. శ్రమలు వారి చుట్టూ ఉంటూ వచ్చాయి, శ్రమలో గుండా వెళుతూ వచ్చారు. శ్రమలలో వాళ్ళు ఎంతో నరక వేతలు అనుభవించినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. నిజముగా దేవుడిని పక్కన పెట్టేసి వేరొక దానిని అనుసరించి నడవడం వలన మన జీవితాల్లో కష్టాలు ఉంటాయండి. దుఃఖాలు, అవమానాలు, నిందలు, వేదనలు, కలతలు, అసమాధానాలు ఎంతో భయంకరమైనటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటన్నిటి నుంచి దేవుడు తప్పించుటకు నీకు ఈ శుభకరమైనటువంటి దినము దేవుని నీ కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆధారం చేసుకుని జీవించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిలో ఉంటే, దేవుని ఆధారం చేసుకుని జీవిస్తే, దేవునిలో ఎదిగితే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఎంతో మన జీవితము చిగురింప చేసేటువంటి జీవితముగా, ఫలభరితమైనటువంటి జీవితముగా, క్షేమము కలిగినటువంటి జీవితముగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మా జీవితం ఇంతవరకు ఇజ్రాయేల్ ప్రజల మాదిరిగా మేము కూడా ఈ లోకాన్ని ఆధారం చేసుకుని ఎండిపోయినటువంటి వారముగా, వాడవారిపోయినటువంటి వారముగా, ఆత్మ సంబంధమైన జీవితం గురుడితనముతో జీవిస్తున్నటువంటి వారముగా జీవిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభు. శ్రమల గుండా, కష్టాల గుండా మాకు మేమే కొని తెచ్చుకుంటున్న వారముగా కనబడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ జీవితము ప్రభు చిగురింప చేసిన జీవితముగా మమ్మలను ప్రోత్సాహపరిచి వీటన్నిటి నుంచి విడుదల చేసి మమ్మల్ని తప్పించి మీ అడుగు జాడలను నడవటానికి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.